ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది. పైగా పవన్ లోకేష్ ఏ శాఖలు తీసుకుంటారు, ఆయా శాఖలపై పవన్ లోకేష్ మార్క్ ఎలా ఉంటుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయింపు జరిగిందని తెలుస్తుంది. పవన్ మొదటి నుంచి గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలను కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. నారా లోకేష్ 2014 నుంచి 19 మధ్యలో ఐటీ శాఖ నిర్వహించారు. అప్పుడు ఏపీకి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించి మంచి మార్కులే సాధించారు. దీంతో ఆయనకు మరోసారి ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించారని తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. జనసేనలోని మరో నేత కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆర్థికం, రెవెన్యూ వంటి శాఖలు మాత్రం టీడీపీ దగ్గరే ఉన్నాయని, పయావుల, ఆనం వంటి వారికి ఈ శాఖలు అప్పగిస్తారని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ముస్లిం నేత ఫరూక్ కు మైనార్టీ శాఖ అప్పగించారు. ఇక గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమం కేటాయించినట్లు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి శాఖల కేటాయింపుపై జీవోలు జారీ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఏపీ కేబినెట్ కు సంబంధించి ఇవాళ శాఖలు అధికారికంగా వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంగా ప్రమాణ స్వీకారం చేసి 3వ రోజు అవుతోంది. ఈ రోజుకు సంబంధించి కూడా శాఖల కేటాయింపుపై దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా చర్చిస్తున్న దానికి అనుగుణంగానే శాఖలకు సంబంధించి మార్పులు చేర్పులు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘమైన కసరత్తు అయితే ఇంకా చేస్తూ ఉన్నారు. అయితే ఈ కసరత్తుకు సంబంధించి ఈ రోజు దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు సాయంకాలానికి శాఖలకు సంబంధించి కేటాయింపులు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ దాదాపుగా 3 రోజులుగా కొనసాగుతోంది. దాదాపుగా ఆ ఉత్కంఠకి తెరపడినట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖ ఇచ్చేందుకు దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కూడా ఆ శాఖ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్ శాఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ పార్టీ నేత మరొకరు కందుల దుర్గేష్కి సంబంధించి కూడా సినిమాటోగ్రఫీ శాఖను ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన వాటికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ, నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయం, హోం, ఈ 5 శాఖలకు సంబంధించి కూడా సీరియస్గా చంద్రబాబు ఫోకస్ పెడతా ఉన్నారు. 5 శాఖలకు సంబంధించి కూడా దాదాపుగా ఆర్థిక శాఖ, రెవెన్యూ పయావుల కేశవ్ ఒకటి, ఆనం రామరెడ్డికి చెరొకటి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హోంశాఖ మహిళకు కానీ బీసీ నేతకు కానీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఒకవేళ మహిళకి ఇస్తే సవితాకి ఇచ్చే అవకాశాలు కానీ లేకపోతే అనితాకి ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి గనక ఇచ్చినట్లయితే కొలుసు పార్థసారథి అలాగే కొల్లు రవీంద్ర వీళ్ళిద్దరిలో ఒకరికి హోంశాఖ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. ఇక వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా నిమ్మల రామనాయుడికి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలన చేసినట్టు తెలుస్తూ ఉంది. కొలుసు పార్థసారథికి విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామికి వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు అయితే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే
సంధ్యారానికి సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్టీ శాఖ ఇవ్వాలి. అలాగే మిగిలిన అంశానికి సంబంధించి అంటే దాదాపుగా 7 నుంచి 8 మంది సీనియర్లు ఉన్నారు. మిగిలిన 17 మంది కూడా కొత్తగా మొదటిసారిగా ఎమ్మెల్యేలు ఎన్నికవటం, అలాగే మొదటిసారిగా క్యాబినెట్లోకి వస్తున్న నేపథ్యంలో వారందరికీ సంబంధించి వారి పనితనానికి ఆధారంగా ఏ శాఖలు కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కొత్త వారికి సంబంధించిన మామూలుగా అంటే పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. ఏదైతే కీలకమైన 10 శాఖలు ఉన్నాయో ఆ 10 శాఖలకు సంబంధించి ఆనం రామనాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పులుసు పార్థసారథి, అలాగే అనగాని సత్యప్రసాద్ ఇటువంటి సీనియర్లకి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో నారా లోకేష్, పవన్ కళ్యాణ్కి సంబంధించి వీరిరువుకి కీలకమైన శాఖలు అయితే అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన ఏదైతే ఐటీ పంచాయతీరాజ్ శాఖ చేశాడో పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు. లోకేష్కి ఐటీతో పాటు పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణకి మున్సిపల్ శాఖ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రసూన శివ, అయితే లోకేష్ కు ఐటీ శాఖ ఇస్తారు అనే టాక్ అయితే గట్టిగానే నడుస్తుంది. అయితే గతంలో ఐటీ శాఖ కేటాయించినప్పుడు లోకేష్ అందులో ఎలా వ్యవహరించారు? అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో దాదాపుగా చాలా పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారు. మంగళగిరి విషయంలో కానీ, గన్నవరంలో కానీ, అలాగే మంగళగిరిలో సంబంధించి కూడా ఏపీఐసిసి భవనం నిర్మించడంలో కానీ, అలాగే కియా పరిశ్రమ తీసుకురావడంలో కానీ, అలాగే చిత్తూరు సంబంధించి సెల్ ఫోన్ కంపెనీ తీసుకురావడంలో దాదాపుగా లోకేష్ నేతృత్వంలో కూడా అప్పట్లోనే 10 నుంచి 15 కంపెనీలు తీసుకురావడంలో లోకేష్ కీలకమైన పాత్ర పోషించారు. గతంలో ఉన్న అనుభవంతో పాటుగా కీలక శాఖ కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఆయనకి అదే శాఖను కేటాయించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ప్రసూన రైట్, థ్యాంక్ యూ శివ.